సమంత స్టార్ హీరోయిన్ లీగ్ నుండి మెల్లగా తప్పుకుంటున్నట్లు కొందరు భావిస్తున్నారు. ఆమె హీరోయిన్గా నటించిన చివరి పెద్ద సినిమాలు శాకుంతలం మరియు ఖుషి విడుదలై దాదాపు 2 ఏళ్లు గడిచింది. ఈ ఏడాదిలో శుభం సినిమాలో నటించినప్పటికీ అది కేవలం అతిథి పాత్ర మాత్రమే. ఈ సినిమాకు తనే నిర్మాత కావడంతో ఆ చిన్న పాత్రను పోషించింది. గత ఏడాది సమంత యాక్షన్ హీరోయిన్గా నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ విడుదలైంది. ఆమె అభిమానులకు యాక్షన్ ట్రీట్ ఇచ్చినప్పటికీ ఆ సిరీస్ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే సినిమాను నిర్మిస్తూనే అందులో హీరోయిన్గా కూడా నటిస్తోంది. సమంత జీవితం గురించి చెప్పాలంటే అది సినిమా ట్విస్ట్లను మించిన మలుపుల సమాహారం. ప్రేమ, పెళ్లి విషయంలో సమంత ఎన్నో తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలను చవిచూసింది. ఇవన్నీ ఆమెను మరింత దృఢంగా మార్చాయి. వ్యక్తిగత జీవితంలోనే కాక ఆరోగ్యపరంగా కూడా శామ్ ఎన్నో ఎత్తుపల్లాలు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే సమంత ఒక కెరటం లాంటిది. పడిన ప్రతిసారి మళ్లీ లేచి నిలబడే తరంగం ఆమె. ఈ విషయాన్ని లవ్ లైఫ్లోనే కాదు, తన ఆరోగ్య పోరాటంలోనూ సమంత నిరూపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆరోగ్య సమస్యలతో బాధపడిన సమంత ఇప్పుడు మళ్లీ ఫిట్నెస్ విషయంలో తనకు తానే సాటి అనిపించుకుంది. దీనికి తాజా ఉదాహరణగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జిమ్ ఫోటో. ఆ ఫోటోలో ఆమె ఫిట్నెస్ చూసి నెటిజన్లు అక్షరాల నోరేళ్ల పెడుతున్నారు. అంతగా కష్టపడి తిరిగి ఫామ్లోకి వచ్చింది శామ్. చాలా మంది కష్టపడకుండా తమ శరీర ఆకృతిని చూసుకుని జీన్స్ కారణమంటూ తృప్తి పడతారని, గతంలో తను అలానే అనుకునేదానని సమంత తెలిపింది. అయితే ఆ అపోహలను పక్కన పెట్టి సరైన వర్కౌట్ చేస్తే తప్పకుండా అనుకున్న విధంగా మజిల్స్ ను పెంచవచ్చని ఆమె నిరూపించింది. కండలు తిరిగిన తన దేహాన్ని చూపిస్తూ సమంత పోస్ట్ చేసిన ఆ ఫోటోలను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. సినీ జనం సమంతతో యాక్షన్ మూవీ చేయడానికి ఆలోచించనక్కర్లేదని భావిస్తున్నారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఇప్పుడు రాజు నిడుమోరుతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న శామ్ త్వరలోనే ఏదో ఒక శుభవార్త చెబుతుందని అంతా అనుకుంటున్నారు. ఏదేమైనా అందరిలానే తనను తాను తక్కువగా ఊహించుకున్న ఆమె ఇప్పుడు దానిని అధిగమించి సత్తా చాటడం అందర్నీ ఆనందానికి గురిచేస్తోంది. ఆమెలోని పట్టుదల చూస్తుంటే తప్పకుండా ఇవాల్టి స్టార్ హీరోయిన్లతో శామ్ మరోసారి పోటీ పడగలదని అనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో.